హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో అయితే పునుగులు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. మైదా పిండి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కొంచెం చింతపండు అయితే వేసేసుకొని మంచిగా ఇవన్నీ ఉడికిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ జాడీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. శనగపిండి వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పువ్వులు అయితే వేసేసుకోవాలి. ఈ పువ్వులు వేసుకున్న తర్వాత సేమ్ మనం బండి పైన అయితే తింటాం కదా బయట, సేమ్ ఆ విధంగానే వస్తాయి. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. టమాటా చట్నీ, బోండాలు తింటే కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.